మండల్లో బొత్స సత్యనారాయణ మరి ఏమయ్యారో తెలియలేదు. నేను బొత్స సత్యనారాయణ మాట్లాడారు కదా అట్లాంటి వాటి డీటెయిల్ గా మాట్లాడగలుగుతాడు పెద్దరికంగా. ఆయన మరి మొహమాట పడ్డాడు లేకపోతే భయపడ్డాడా దేవుడి విషయంలో మనం ఎందుకు మాట్లాడడం అనేసి. మరి ఇంత ముందు అయితే ఆయన మాట్లాడింది ఇందా పురుషి అన్ని కూడా ఏమైందో తెలియలేదు అక్కడ. బట్ ఒక పాయింట్ మాత్రం వ్యూహాత్మకంగా సక్సెస్ అయింది ఏంటంటే ఇద్దరు సక్సెస్ అయ్యారన్న. నా దృష్టిలో ప్రజాస్వామ్యం సక్సెస్ అయింది. ఎందుకంటే అసెంబ్లీలో ఏకపక్ష చర్చ, తప్పు వైసీపీదే వాళ్ళు వెళ్ళకపోవడం, మండలిలో ఇరుపక్షాల చర్చ జరిగింది. సరే ఎవరి ట్రాప్ ఎవరు వేసుకున్నా సరే ఇరుపక్షాల వాదన కూడా చట్టబద్ధమైన ఒక వ్యవస్థలో వినిపించుకోవడం చాలా మంచి పరిణామం అది. కానీ ఒకటి సార్, నిజంగా అచ్చెన్నాయుడు ఆ వ్యాఖ్యలు చేయడం డైవర్షన్ గురించి అయినా మండలిలో అలాగా ఒక రకంగా మతాంశం రేజ్ చేయడం అనేది ఎంతవరకు నైతికం? భలేవారండి బాబు. చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో ఓపెన్ గా అంటున్నారు కదా అతను క్రిస్టియన్ కాబట్టి కావాలని. బహిరంగ సభలో బయట ఓకే, అక్కడే ఇదే ఉంది. ఇది ఆఫ్టర్ ఆల్ ఇవాళ సభలు పెద్ద లెక్క కాదు. ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఓపెన్ గా బహిరంగ సభలో ఆ లడ్డూ మీద మాట్లాడింది ఏంటది? అంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడలేదు ప్రపంచం అంతటా కూడా. ఇప్పటికి కూడా అదే భ్రమలో ఉంచుతున్నాడు కదా ఆయన. అంతకంటే దారుణం ఏం కాదు ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ రెండు జరుగుతున్నది. క్రిస్టియన్ అన్నటువంటిది జగన్ని విమర్శించడం కాదు, క్రిస్టియన్స్ కోరుకున్న చేసి పెట్టేశారు వీళ్ళు. ఒక క్రిస్టియన్స్ గుడి దగ్గరికి బడి దగ్గరికి లేకపోతే పుష్కరాల దగ్గరికి వెళ్ళి పాంప్లెట్లు ఏం పంచుతారు తెలుసా? హిందుత్వం అనేది ఒక పెద్ద బూతు, అదేమీ లేదు. ఆ